పంచాయతీ సమరం ముగిసింది. ఈ సమరంలో పై చేయి ఎవరిది? కాంగ్రెస్ పై చేయి అని చెప్తుంటే బీఆర్ఎస్ అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలు దక్కాయి, ఎక్కువ గ్రామాల్లో పాగా వేశామని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది. పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలైనా ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ కార్యకర్తలే గ్రామ సర్పంచ్లుగా గెలుపొందారు కాబట్టి ఆ లెక్కను ఎవరికి వాళ్ళు లెక్క వేసుకుంటున్నారు. మెజారిటీ సీట్లను క్లియర్గా, అందులో ఎలాంటి అనుమానం లేదు, 50% పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని మొదటి నుంచి చెప్తున్నాం. అయితే కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి పత్రికా సమావేశం పెట్టి క్లారిటీ ఇచ్చారు. ఆయన అంటే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 4,000, 5,000 సీట్లు గెలిచామని అక్కడక్కడ ప్రచారం చేసుకుంటున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి చేసినట్లు కనిపిస్తుంది. మొత్తం 66%, మొత్తం 12,702 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే అందులో 66% కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు. ఆ లెక్కను చూసినప్పుడు 66% కాంగ్రెస్ వశమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 7,527 పంచాయతీల్లో పాగా వేస్తే మరో 808 మంది కాంగ్రెస్ రెబల్స్, అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ నేతలే, కాంగ్రెస్ అఫీషియల్గా నేతలు మద్దతు ఇవ్వకపోవడంతో వాళ్ళు రెబల్స్గా బరిలో దిగి గెలిచారు. 808 మంది వాళ్ళు కూడా తమ వాళ్ళే అని చెప్పారు. ఆ లెక్కన మొత్తం 66% సీట్లని, 66% పంచాయతీలని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 3,511, బీజేపీ 710 పంచాయతీలు, అంటే ఓవరాల్గా ఈ రెండు కలిపి 4,221 దక్కించుకున్నాయి. అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో దాదాపు సగం వరకే వచ్చాయి వీళ్ళకి. అయితే ఇక్కడ చర్చ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు రెండు పార్టీలు కూటమిగా పంచాయతీ సమరంలో దిగాయంటూ రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ హాట్ టాపిక్గా మారింది. గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో, అంతకుముందు పంచాయతీ ఎన్నికల, అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే ప్రచారాన్ని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి మరొకసారి అదే విషయాన్ని ఉద్ఘాటించారు. నిజంగా గ్రామాల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటయ్యాయా? ఒక్కటవడం వల్ల ఈ మాత్రం సీట్లు, అంటే 66% రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం 66% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వశమైతే 33% పంచాయతీలు బీజేపీ బీఆర్ఎస్ కూటమి వశమయ్యాయా? మరో 1% ఇండిపెండెంట్లు లేదంటే ఇతరులు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు దక్కించుకున్నాయా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్లు గారు, మనకు ఆ పార్టీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఈ మధ్యే నియమితులైన ఉస్మానియా విద్యార్థి నేత పున్నా కైలాష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు రవీంద్రరావు గారితో మాట్లాడి వస్తాను మీ దగ్గరికి. దానికంటే ముందు రవీంద్రరావు గారు, మీరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. అందులో మొత్తం గత ఎన్నికల్లో వాళ్ళు 65 సిపిఐతో కలిపి 65 స్థానాలు, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఇవి యాడ్ అయినాయి అనుకోండి, మొత్తం 66 చేరుకున్నారు. ఇవన్నీ కలిపి అప్పుడు వస్తే ఇప్పుడు పంచాయతీల్లో మొత్తం 94 నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మిగిలిన అర్బన్ ఏరియా కాబట్టి అక్కడ జరగలేదు. అందులో 87 సీట్లలో క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత ప్రదర్శించిందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం 6 నియోజకవర్గాలే, అది కూడా చెప్తాను మీకు, 6 నియోజకవర్గాల పేర్లు కూడా చెప్తాను. దుబ్బాక, హుజురాబాద్, జనగామ, సిర్పూర్, కాగజ్ నగర్, సిద్దిపేట, సిరిసిల్ల, ఇంక్లూడింగ్ గజ్వేల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత అని చెప్పారు. కేవలం బీజేపీ ఒకే ఒక ముదల్లో ఆధిక్యత ప్రదర్శించిందని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాటలు. ఇంకా ఆయన ఏమన్నారు, దానికి కౌంటర్గా కేటీఆర్ నిన్న ఈరోజు కూడా మాట్లాడిన మాటలేంటి ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు మేము సిపిఐ కలిసి సాధించిన 65-66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు. ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టినరు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమనుంది. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణానది జలాలు, గోదావరి జలాలకు సంబంధించి
ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించినామంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాల్లో ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. నిన్న కేటీఆర్ ఒక రోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు, తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతారు. సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా, బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత మీకు ఏమైనా అనుమానం ఉందా? అందుకే చెప్తున్నా, వాళ్ళిద్దరు కలిసి 1/3, కాంగ్రెస్ 1 2/3. వాళ్ళిద్దరు కలిసి 33%, మేము ఒక్కరం 60%. చూసాం కదా, బీజేపీ బీఆర్ఎస్ రెండూ కలిసి 12,702 పంచాయతీల్లో 1/3, కాంగ్రెస్ పార్టీ 1 2/3. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా అంటే ఏదో అవకతవకలు జరిగాయి, లేదంటే న్యాయ పోరాటానికి సిద్ధం అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి, గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నాం, అలాంటి వ్యాఖ్యలు కేటీఆర్ గారు కూడా చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇక బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఎంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక. మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో, కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం. గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీసులో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలు ఉన్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ₹1,00,000 కేసీఆర్ ఇస్తుండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండా మరి తులం బంగారం? అది తులం బంగారం కాదు, మీ మెడల పుస్తల కాడు ఎత్తుకుపోతే ఆడే మంచోడు. గంట లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా అయ్యో తప్పైపాయ్, ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడే కనబడుతున్నది. మన పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళు ఇలా నగరాలు కాకపోతే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగ్ కొడతాడు. ఓహో ఆహా, ఏదో పెద్ద గెలిచినా పీకిన అడ్డిమారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిన మాకు తెలియదా, నీకు తెలియదా? అంటే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతాడేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం. రైట్, మొత్తానికి న్యాయ పోరాటానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. 66% అంటే 2/3 మావే సీట్లని కాంగ్రెస్ చెప్తుంది. రవీంద్రరావు గారు, మీరు దీని మీద రియాక్ట్ కండి. వాస్తవానికి ఇది పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు, ఇక్కడ గుర్తులు ఉండవు మనకు తెలుసు. కానీ పార్టీ నాయకులే అక్కడ బరిలో దిగుతారు, వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఒక్కొక్క దగ్గర ఒకే పార్టీకి చెందిన 3-4 కూడా బరిలో ఉంటారు, అది వేరే విషయం. అది ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీది పై చేయడంలో డౌట్ లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ 2 గ్రామాల్లో ఒక్కటయ్యాయా? అలాంటి పరిస్థితి వల్లే, అలా ఒక్కటవడం వల్లే మీకు ఈ మాత్రం రిజల్ట్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. ఇప్పుడు నిజాలను వక్రీకరించడంలో, పచ్చి అబద్ధాలని నిజాలుగా నమ్మించడానికి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాలు మనం ఎన్నో చూసాం, ఎన్నో ఘటనలు ఉన్నాయి. దాంట్లో భాగమే ఈ ఎన్నికలు.
ఆయనే అన్నాడు మంచి వాళ్ళని గెలిపించుకోండి, ఆ నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళని గెలిపించుకోండి, ఇది పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు అని చెప్పి ఆయనే ఈ ఎన్నికలు అనేటివి రాజకీయాలకు సంబంధం లేనివి, మీరు గెలిపించుకుంటే వాళ్ళకి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని గెలిపించుకుంటామని పిలిపించాడు. ఏంటి దాని సారాంశం? ఇవాళ కొంచెం మెరుగనిపించగానే ఎన్నికలు ఓన్ చేసుకోవడం. అదే రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఏమన్నాడు ఆయన? ఏమన్నా రెఫరెండం అనడా? ఇది ప్రభుత్వాన్ని మా పాలనకి గీటురాయి, ఈ ఫలితం సవాళ్ళని ఎన్నికల ముందు అనడా? అప్పుడేం మాట్లాడు, ఫలితం అనుకూలంగా రాగానే ఈ రకంగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటైంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. గద్వాల నియోజకవర్గం ఉంది, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మాకు 8, బీజేపీకి 10, 110 దాకా కాంగ్రెస్కి వచ్చినాయని అని అన్నారు. వాస్తవంగా మా పార్టీకి వచ్చింది 32. మరి అయినా ఆయన మాటల్లో చెప్తే 110 కాంగ్రెస్ ఎట్లయితే అండి? కృష్ణమోహన్ రెడ్డి గెలిపించుకున్నాయి కదా. మరి నిన్ననే స్పీకర్ గారు చెప్పారు కదా కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అని. మరి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 110 ఎట్లా సర్పంచ్లు పడతాయి కళ్యాణ్ గారు? మరి స్టేషన్ గన్పూర్ కూడా మరి మెజార్టీ వచ్చినాయి కాంగ్రెస్ అంటారు. మరి బీఆర్ఎస్ ఖాతాలో ఉండాలి కదా. కడియం శ్రీహరి మా ఖాతాలే కదా మీ లెక్క ప్రకారం. రవీంద్రరావు గారు, మీరు ఓన్లీ 10 నియోజకవర్గాల గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. తెలంగాణలో 10 నియోజకవర్గాలు లేవు, మీరు చెప్తుంది 10 కదా. అట్లా చూసుకున్నా నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత అంటే గజ్వేల్లో లీడ్ రాలేదని కదా, గజ్వేల్లో కూడా కాంగ్రెస్ కే వచ్చిందని కదా. ఏం వచ్చాడా? అట్లాగా నేను అనేది కాంగ్రెస్ అన్ని వచ్చినాయని మేము అంటాంలే, కానీ మాకు వచ్చినాయి అనే దాంట్లో వాళ్ళు తప్పు చెప్తున్నారు అనేది మేము ఇక్కడ చెప్పొచ్చే అంశం ఇది. ఈ ఎన్నికలు అనేటివి వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఇంకేదో ఆయన ప్రజాస్వామ్యవాద అన్నట్టు మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాడు. ఏం మాటలండి? సిగ్గనిపించడం లేదా ఇంటోళ్ళకి? అవి ఏం మాటలైనా? మీరు సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము ఇంతకంటే గొప్పగా మేము చేయలేదా? మున్సిపల్ ఎన్నికలు మేము చేయలేదా? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మేము అధికార దుర్వినియోగం చేసినావా? నువ్వు కుత్తుక్కు ఓడిపోయిన రోజున అయితే మేము ఈ రకంగా మీరు ట్రాన్స్పరెంట్ మా అంత నిజాయితీగా జరగలే. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఇక ఇప్పుడే వెళ్లి విరిచిందని ఈ రకంగా జబ్బలు జరుచుకోవడం అనేది ఆయనకు అలవాటు. ఆయన వ్యాఖ్యల మీద ఊరికే మాట్లాడడం అనేది మాకే బాధ అనిపిస్తాను, సిగ్గు అనిపిస్తాను. కళ్యాణ్ గారు ఏమో దౌర్జన్యం ఎక్కడ జరగలేదు, బీభత్సం ఎక్కడ జరగలే. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడినవి మీరు ఆ వ్యాఖ్యలు మీరు టెలికాస్ట్ చేయండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు టెలికాస్ట్ చేయండి. యావత్ తెలంగాణలో ఏ రకంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారం 3 ఏళ్ళు ఉన్నది, ప్రభుత్వం మాదే, రూపాయి పని జరగదు, లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టుకుంటారని చెప్పని భయకంపితులు చేసింది వాళ్ళు కదా. ఎన్ని ఏకగ్రీవాలైనాయి అంటే మా పార్టీ సహకారం లేకుండా ఏకగ్రీవం అయితే అయి నీ పక్షం రెబల్స్ అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విసంపల్లి గ్రామం ఉంది, మా దగ్గర ఎస్టీ అయింది, ఒక్కటే ఎరకల కుటుంబం ఉంది, దాంట్లో నుంచి 2 పోటీ చేశారు. ఆ కుటుంబం కాంగ్రెస్ కు ఉన్నది, అనివార్యంగా ఒకరు బీఆర్ఎస్ కు, ఒకరు బీఆర్ఎస్ చేశారు, ఇంకోటి కాంగ్రెస్ చేసింది సపోర్ట్. మరి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది జరగలే ఎన్నిక, కానీ కాంగ్రెస్ కోతాలి. ఎందుకంటే మా పని జరగనియండి. చాలా మంది సర్పంచ్ నిన్న మొన్న ఏకగ్రీవమైన వాళ్ళు బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు బెదిరించి పనులెట్లయితే అని చెప్పని మళ్ళా కండువా మార్పించి కాంగ్రెస్ కండువా దాఖలాలు ఎన్ని చూపించాలి కళ్యాణ్? రైట్ వెంకటేశ్వర్లు గారు, మీరు చెప్పాలి. కాసం వెంకటేశ్వర్లు గారు, కేవలం ఒక ముతోల్ నియోజకవర్గం మినహా ఎక్కడ కూడా బీజేపీ ఏ నియోజకవర్గంలో కూడా పై చేయలేదు. కేవలం మీకు వచ్చిన 710 పంచాయతీలు, అంటే గతంతో కంపేర్ చేసినప్పుడు బీజేపీకి పెరిగిన 710 కూడా ఎక్కువనే, వాస్తవానికి అది మీకు కూడా తెలుసు. కాకపోతే బీజేపీ రానున్నది మాదే ప్రభుత్వం అని చెప్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఫలితాన్ని ఎలా చూస్తున్నారు? ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు అన్న కీలక అంశం ఒకటి ఉంది. రవీంద్రరావు గారు చెప్పలేదు సమాధానం, మీరైనా చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కావడం వల్లే మీకు ఈవెన్ 710 అయినా వాళ్ళకు 3500 అయినా వచ్చాయి అనే విమర్శకు ఏం చెప్తారు? అంటే ఇది కూటమికి వచ్చిన పంచాయతీలుగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు, దాన్ని ఎలా చూడాలి? ఎన్నికల లోకల్ వార్డ్ ఎన్నికల విషయంలో
ఇవాళ చర్చ జరుగుతా ఉంది. దీంట్లో ప్యానల్లో రవీందర్ అని ఉన్నాడు. వారితో పాటుగా మా యూనివర్సిటీ మిత్రుడు, మా సోదరుడు ఉన్నాడు పున్న కైలాస్ నేత. ఈ మధ్య కాలంలో డిసిసిబి ప్రెసిడెంట్ అయ్యిండు. వారికి శుభాకాంక్షలు చెప్తా ఉన్నా 10 టీవీ ద్వారా. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ రహితంగా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పినాడు. అడావుడిగా నోటిఫికేషన్ వేసినాడు. 42% రిజర్వేషన్స్ ఇస్తానన్నాడు. రకరకాల విన్యాసాలు చేసిన తర్వాత ఎలక్షన్స్ పోయిండు, ఎలక్షన్స్ పెట్టిండు. ఎలక్షన్స్ పెట్టినటువంటి క్రమంలో ఇవాళ రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, అసలు ఈ పార్టీ రహితమైన ఎన్నికలు గుర్తులేవు, ఏం లేవు, అందరూ నిజాయితీ పనులను గెలిపించండి, ఆ డబ్బులు ఖర్చు పెట్టకండి అని చెప్పేసి రకరకాల ఎన్నికలకు ప్రచారం, అర్బన్ ఏరియాలో ఎన్నికల ప్రచారం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఆ ముఖ్యమంత్రి గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగిండు, ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నికల ప్రచారం చేసిండు. దీని తర్వాత రెండో విషయం ఏమంటే, ఎక్కడైనా సరే మనం ఎన్నికల విషయం ఆలోచన చేస్తే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ జరిగినటువంటి విషయంలో ఆలోచన చేస్తే ఇంతకుముందుకు టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు పెడితే 90% గెలిచినటువంటి విషయం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. అది కౌన్సిలర్లు కావచ్చు, లేకపోతే జెడ్పీటీసీలు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు. ఏ ఎలక్షన్ చూసినా కానీ 90% ఎన్నికలకి 90% రిజల్ట్ టిఆర్ఎస్ కి వచ్చింది. జిల్లా పరిషత్ 100% కైవసం అయ్యాయి. జిల్లా పరిషత్ నేను అదే చెప్తున్నా, 100% కైవసం అయినాయి. తర్వాత ఈ జనరల్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే రిజల్ట్స్ ఏమొచ్చింది అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఏం రిజల్ట్ వచ్చింది? కాంగ్రెస్ గెలిచింది, బిఆర్ఎస్ ఓడిపోయింది. దీని అర్థం ఆయన కూడా అట్లనే అన్వయించుకుంటే మంచిది. రెండవది ఏంటంటే ముఖ్యమంత్రి గారు పదే ఒక విషయం స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే బిఆర్ఎస్ బీజేపీ ఒక్కటై పోటీ చేస్తున్నాయి అని చెప్పేసి ఒక నేరేటివ్ క్రియేట్ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. కానీ అది ఎప్పుడు కూడా వారి విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఆయన ఎంతవరకు మాట్లాడుతున్నాడో, ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడో పొలిటికల్ విమర్శ చేస్తా ఉన్నాడు. ఇంకొక విషయం మీకు ఇంతకుముందు మీరు చెప్పినటువంటి విషయమే, కిషన్ రెడ్డి గారు పదే బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి విషయం, మమ్మల్ని తిడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కళ్యాణ్ గారు ఒక విషయం ఆలోచన చేయండి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా అధికార పార్టీని తిడుతుందా లేకపోతే ప్రతిపక్ష పార్టీని తిడుతుందా? దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ముఖ్యమంత్రి గారు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మీరే ఒకసారి ఆలోచన చేయండి. ఏ పార్టీ అయినా సరే అధికార పక్షాన్ని, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంటది. కానీ మేము బీఆర్ఎస్ తిట్టాలా, కేసీఆర్ తిట్టాలనేటువంటి సంస్కృతి మాకు అర్థమైతే లేదు. అయితే ఇవాళ మీరు ఒక విషయం మేము స్పష్టంగా చెప్పినాం. టిఆర్ఎస్ పార్టీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. సేమ్ టైం అదే రకమైనటువంటి తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అదే చేస్తా ఉన్నాడు. దొందే అన్నాం మేము, ఎక్కడ బీఆర్ఎస్ దాంట్లో సమర్థించలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు. కానీ ఆయన పదే నొట్టి మీద కాకలేక ఒకటే మాట్లాడుతున్నాడు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి. అసలు ఒక విషయం కళ్యాణ్ గారు ఒకటే విషయం చెప్పండి. బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో కేసీఆర్ గారు మినిస్టర్ చేసిన సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో స్టేట్ మినిస్టర్ చేసిండు. కానీ బీజేపీ బీఆర్ఎస్ లో ఎప్పుడైనా గవర్నమెంట్ లో కలిసిందా? వాళ్ళతో కలిసి నెయ్యమందుకున్నావా లేకపోతే ఏమన్నా కంచం పొత్తు? కైలాష్ గారు ఏంటి అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఒక ఆ సంకేతం మీకు ఏమైనా ఉందా? మీకు ఎక్కడైనా కనిపించిందా? ముందుగా మీకు అభినందనలు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యారు. చాలామంది అడ్డుకున్న ఆ పదవిని ఎట్టకేలకు సాధించారు. మీరు లీడ్ కూడా చూపించారు. మీ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీ వచ్చినట్టే ఉంది పంచాయతీల్లో. మీకు ఎక్కడైనా కనిపించిందా అట్లా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనట్లు? ముందుగా మీకు అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి కాసమన్నకు, రవీందర్ సార్కు నమస్కారం. సార్, ఒకటి ఇవాళ 2023 జరిగినటువంటి ఎన్నికల్లో మేము 64 సీట్లతో వచ్చినాము. ఒకటి సిపిఐ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 8, మాకు 8 వచ్చినాయి. వాళ్ళు చాలా చోట్ల డిపాజిట్ కోల్పోయినారు టిఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత జరిగినటువంటి కంటోన్మెంట్ కానీ, అదేవిధంగా మన జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో మేము పెరుక్కుంటూ వచ్చాం. ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి రాష్ట్రంలో స్పష్టంగా 7,797 గ్రామ పంచాయతీలు డైరెక్ట్ గా గెలిచినాము. రెబల్స్ 1000 మంది గెలిచినారు. మొత్తం కలిపితే మాకు 71% వస్తుంది. అది సత్యం. రెండోది, నల్గొండ జిల్లా ముఖ్యమంత్రి గారు చెప్పింది 66%,
మీరు 70% పైగా చెప్తున్నారు. కళ్యాణ్ గారు నేను చెప్తా వినండి. చాలా చోట్ల CPI మా జిల్లాలో 100% వాళ్ళ ఖాతాలు వేసుకోవాలండి, మాకేమో అంటే కైలాష్ గారు ఇంకొకటి మీరే కంటిన్యూ చేయండి. ఇంకొకటి, గతంలో లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 90% పైగా లోకల్ బాడీలు గెలిచారు. 32కు 32 జిల్లా పరిషత్తులు వాళ్ళే కైవసం చేసుకున్నారు. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయారు కదా. అంటే ఆ లెక్కన చూసినప్పుడు కాంగ్రెస్ కొంచెం వెనుకబడింది కదా ఇప్పుడు. ఇవాళ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆయన ఏదో స్వాతి ముత్యమైన ఆనిముత్యమైనట్టు ఇవన్నీ సమాజానికి తెలియని కాదు. వేలిపిల్లని విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని కూని చేసి శ్రీరంగ నీతులు చెప్తే ఎవరు నమ్మరండి. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను గులగొట్టింది. వీళ్ళతో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నంటే క్లియర్ కట్ గా స్వచ్ఛందంగా జరిగినాయి కాబట్టి మేము ఇలా 60%, 61, 70 వచ్చినాం. మేమే దౌర్జన్యం చేసి ఇన్నెందుకు వస్తాయి? కాదు కదా. ఇది కదా ప్రజాస్వామ్యము. ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేసింది మేము. కూని చేసి అనేక మంది కౌన్సిలర్ని కొనుక్కున్నది వాళ్ళు, అనేక మంది మున్సిపల్ చైర్మన్లను కొనుక్కున్నది వాళ్ళు. 2014లో అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు 7 జిల్లా పరిషత్లని కొనుక్కున్నారండి. నల్గొండ జిల్లాతో సహా బాలు నాయక్ గారిని కూడా తీసుకున్నారు ఆ లెక్కన. వీళ్ళు ఇవాళ పాఠాలు చెప్తున్నారు, భగవద్గీత పాఠాలు, ఇతోక్తులు, అత్యంత నికృష్టమైన అబద్ధాలకు ప్రాణం ఉంటే ఆత్మహత్య చేసుకుంటది. ఆస్కార్ అవార్డు కేటీఆర్ గారికి వస్తుంది. ప్రజల ముందు కన్నీరు పెడితే రాదండి. ప్రజలు ఏం కోరుకున్నారో అది చేయమని అడుగుతున్నాం. అందుకోసమే ఇలా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా మ్యాండేట్ వచ్చింది. 94 నియోజకవర్గాల్లో వస్తే 87 వచ్చింది. అలా మీరు ఒప్పుకొని తీరండి. నల్గొండ జిల్లాలో ఏకసంఖ్య భారతీయ జనతా పార్టీ. మీకు చెప్తా, 869 జీపీలు, 579 మేము గెలిచినాం. వాళ్ళు ఇక ఎన్ని గెలిచినాం వాళ్ళకి వదిలేస్తాం. తర్వాత 75 రెబల్ గెలిచినాం 84లో. ఇది కదా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏక సంఖ్య అండి నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ. ఇవాళ వీళ్ళు అధికారంలోకి వస్తాము, 8 సీట్లు మేము గెలిచినాము, రాష్ట్రానికి ఎలగబెట్టినాము. ఇది ఎవరు నమ్మరండి కళ్యాణ్ గారు. కాబట్టి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కైంది అన్ని జిల్లాలలో. వారు బీఆర్ఎస్ తో కుమ్ముక్కవడం వల్లనే అనేక ఉప సర్పంచులు కూడా వాళ్ళు గెలిచినారు. సరే గెలిచిండ్రు, అయిపోయింది. దాన్ని అంగీకరించకుండా కింద పడ్డా మాదే పై చేయి, ఇంకా మేము ఏదో చేస్తాం అంటే ప్రజలు నమ్మరండి. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి పాలన మీద ప్రజలు తీర్పిచ్చిండ్రు. కావాలంటే మీరు ప్రజలు పోరాటం చేయండి, తప్పేం లేదు కదా. ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో మీకు హక్కు ఉంది. కానీ మేమేమంటున్నాం, మేము అడిగింది ఏంటి? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల మీద అడుగుతుంటే మీరంటారు ప్రతిపక్షం గురించి మాట్లాడతారు. ప్రతిపక్షం అనేది ఏంటిది? ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు సహకరించాలి. మీరు గతంలో గెలిచిరు కదా 90%, మీరు దౌర్జన్యం చేసినట్ట. గతంలో నేనేమంటున్నా, మీ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆ రోజు దౌర్జన్యం చేసింది కాబట్టి గెలిచిరని చెప్పదలుచుకురా. ఇలా మేము గెలిచింది 61 అంటారు మీ ప్రకారం. మరి మేము దౌర్జన్యం చేస్తే 90% రావాలి కదా. ఇది కాదు కదా లెక్కలు. ప్రజలు క్లియర్ కట్ గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలని, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, బస్సు, కరెంటు అన్ని తీసుకున్న వాళ్ళు వాళ్ళని మళ్ళీ పండ వస్తాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవీంద్రరావు గారు, మొత్తానికి కేసీఆర్ గారు బయటకు రావాలి అని కొడితే వస్తున్నట్టున్నారు. ఎల్లుండేదో మీటింగ్ ఉంది, మీ రాష్ట్ర కమిటీ మీటింగ్. అంటే ఈ పంచాయతీ ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని కేసీఆర్ గారు రంగంలోకి దిగుతున్నారా, లేకుంటే ఇంకా బెటర్మెంట్ పార్టీని చేయడానికి రంగంలోకి దిగుతున్నారా ఏంటి? కేసీఆర్ గారు జనంలో ఉండే అవకాశం ఉందా? రవీంద్రరావు గారు మళ్ళీ వస్తాను. కేసీఆర్ గారు బయట మాత్రాన ఇక్కడ అదరేని బెదిరేది కాదు. ప్రభుత్వానికి సహకరించమని సలహాలు ఇవ్వమని చెప్తున్నాం. మన బీసీ రిజర్వేషన్ సంబంధించి అడ్డుకున్న భారతీయ జనతా పార్టీ మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉంది. గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర. కళ్యాణ్ గారు చెప్పండి. ఆయన డిసిసి అధ్యక్షులు, ఆయన కొంచెం పెద్దరికంగా మాట్లాడు. విద్యార్థి నాయకుడు కాదు. అది పెద్ద జిల్లా రాష్ట్రంలో మంచిగా ఉన్నతంగా వ్యవహరించి కళ్యాణ్ గారు తొందరగా పడతాను. మాట్లాడే అవకాశం మాట్లాడు, మాకు అవకాశం వచ్చి మేము మాట్లాడుతాం. నేను ఇష్యూ సబ్జెక్ట్ లో మాట్లాడుతున్నా. మీతో నాకు విభేదాలు లేవు, మీ పార్టీతో మాకు విభేదం మాట్లాడుతున్నా. చాలా చోట్ల సందర్భాల్లో అనేక సందర్భాల్లో తులనాడిను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీరు అట్లా మాట్లాడుతున్నారు. నేను విభేదిస్తలేను, టిఆర్ఎస్ పార్టీని విభేదిస్తున్నా. అరే వినండి సార్, వినో కైలాస్ భాయ్ వినో. ఎందుకంటే తొందరపడతాను. చెప్పండి. గొప్ప జిల్లా డిసిసి అధ్యక్షుడు అయిన ఓపిక పట్టరాదా సార్? కొంచెం ఉందాకుండా సలహా అయితే వదిలేయి. ఏమున్నదండి, మిత్రుడు కాబట్టి, విద్యార్థి నాయకుడు కాబట్టి నీ మీద అభిమానంతో ఆయన ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు అయినా పెద్దోడి మీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడాను. నేను ఏమంటున్నా, ఇక్కడే మాట్లాడతా అంటే మాట్లాడు, దాని ఏముంది, నాకేం అభ్యంతరం లేదు. అయితే కళ్యాణ్ గారు, కేసీఆర్ గారి గురించి వ్యవహార శైలి, నాయకత్వ తీరు, ఆయన పోరాట పటిమ, ఆయన వ్యూహం అనేది తెలియని ఎవరికి, ఆ తర్వాత పోతే అనుభవించండి ఎవరు.
ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉండాల్సిన వ్యూహం ఉంటది, సందర్భం ఉంటది. ఖచ్చితంగా వారు రావాల్సినటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయం సందర్భంలో అదే సమయం కేసీఆర్ గారు వచ్చిందా అని నేను అడుగుతుంది రవీంద్రరావు గారు. ఆ సమయం వచ్చినట్టేనా? ఎల్లుండి వస్తున్నారు, ఇక ఉంటారా? ఇంకా సమయం రాలేదా? నేను అనేది ఏంటంటే పోరాటం చేయడానికి పార్టీ బలంగా ఉంది. ఈ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం లేదా ఈ రాష్ట్రం యొక్క ఏవైతే కోల్పోతున్నామో కోల్పోయే అంశాలకు సంబంధించి పోరాటం చేయాల్సి వస్తే కేసీఆర్ గారు అగ్రభాగాన్ని నిలుస్తారు. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఆ సమయం ఆసన్నం అవుతుంది. మేమేమో ఇవ్వలేదో డీల్ అయిపోయి బేలబడిపోయి దేవాన్నించి మేము లేమై మేము అట్లాంటి బెదిరింపులకి లేదా ఇట్లాంటి లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక అవకాశం ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హామీలేంది, అమలు పరిచింది ఏందనేది కూడా ప్రజల క్లారిటీ ఉంది. ఈ మాత్రం సర్పంచులు మేము బీజేపీ వాళ్ళు అంటగట్టినంత మాత్రాన మేము అంటగాగినట్టు కాదు, అంటగట్టినట్టు కాదు. ఏ జిల్లాలో బీజేపీ ఉంది, ఏ జిల్లాలో మేము బీజేపీతో అంటగట్టినందు ఊరికనే గుడగాల్చి మీదేస్తే అదేదో అంటుకుంటది అనేది తప్పది. అది ప్రజలకు పోదు కూడా. కాంగ్రెస్ ఎజెండా పెట్టుకునేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మరి అదే బీజేపీ కూడా నిత్యం అంటేనే ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని. ఇవన్నీ చిల్లర మాటలు. ఈ రాజకీయ జాతీయ పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి, పలుస్తూనే అవుతూనే ఉన్నారు, మీ బలోపేతం అయితేనే ఉన్నారు. వెంకటేశ్వర గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. వేల సంఖ్యలో అంటే 3,500 బీఆర్ఎస్, 7,000 దానికి డబుల్ 7,500 8,000 కాంగ్రెస్ ఉంది. మీరు చూస్తే ఇంకా 1000 లోపే ఉన్నారు. ఏంటి అధికారం వైపు ఎలా వెళ్తారు అంటే స్ట్రైట్ గా చెప్పండి, మీ వ్యూహరచన ఏంటి? అంటే జూబ్లీహిల్స్ లో డిపాజిట్ పోయింది, ఇక్కడ గ్రామ పంచాయతీల్లో ఉనికి లేదు. దాదాపు 700 అంటే చాలా తక్కువ సంఖ్య. అది ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇక్కడ విషయము గ్రామ పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా మనం రిజల్ట్స్ పోయినసారి అయితే మాకు బహుశా 100 లోపు సీట్లు గ్రామ పంచాయతీలే వచ్చినటువంటి విషయం మేము స్పష్టంగా ఒప్పుకుంటున్నాం. దీంట్లో ఏమేమి మొగమాట పడేది లేదు, రిజల్ట్ ఆడ కనపడతా ఉంది. ఈసారి మేము 700 పైన గ్రామ పంచాయతీలు గెలిచినాము, ఒక 1000 వరకు ఉప సర్పంచులు గెలిచినాము, ఒక 10,000 వరకు వార్డు మెంబర్లు గెలిచినాము. మేము గ్రామ స్థాయిలో కూడా బేస్ ని విస్తరించుకునేటువంటి అవకాశంగా మేము ఉపయోగించుకున్నాము. దీంట్లో మేమేమి భయపడతలేము, ఎవరికి బెదురుతలేము. మాకు వచ్చిన రిజల్ట్ మేము స్పష్టంగా చెప్పుకుంటున్నాం. అయితే ఇక్కడ కళ్యాణ్ గారు తెలంగాణ డెమోగ్రఫీ ఒకసారి ఆలోచన చేస్తే 48% రూరల్ ఏరియా, 52% మా అర్బన్ ఏరియాకు షిఫ్ట్ అయిపోయింది. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ విషయాలు వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి చర్చ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మాకున్నటువంటి 8 ఎంపీలు గెలిచింది అంటున్నారు, సంతోషం, మీరు ఒప్పుకుంటున్నాం. 3 ఎంపీలు మాకు అర్బన్ ఏరియాలో వచ్చినటువంటి మిగతాయి కూడా అర్బన్ ఏరియాలో ఉన్నది. కాబట్టి దీంట్లో మేము రాబోయే కాలంలో మేము స్ట్రాటజీ మేము విస్తరిస్తా ఉన్నాం. నగరాలలో ఉన్నటువంటి పార్టీ గ్రామాలకు విస్తరిస్తా ఉన్నాం. కాబట్టి మాకు మంచి రిజల్ట్ వచ్చిందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మీ దగ్గర చెప్పుకునేది ఏంటంటే ఇంకా మేము కష్టపడితే ఇంకా కొంత రిజల్ట్ వస్తుండే, మేము ఈ మాత్రం కూడా కొంచెం ఏమర్పాటుగా ఉన్నటువంటి విషయం కూడా మేము ఒప్పుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో అధికార పార్టీకి ఎక్కడైనా కొంత కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీని కొంచెం ఒక్కొక్కసారి మీరు ఎక్కడ ఉన్నారు ఏంది నల్గొండల సింగిల్ సీట్ అన్నారు కదా, నిన్న మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలలో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? దరిద్రం కోసం ఒప్పుకుంటా ఉన్నాడు. ఢిల్లీలో అనే పరిస్థితి, మహారాష్ట్రలో లెక్క ఉన్నారు. ఏమండి ఒకటే గంట ఉంటుంది. కాంగ్రెస్ ఎక్కువ రోజులు సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ఎలక్షన్స్ 2 సంవత్సరాలలోనే మీరు తేలిపోయింది. 2 సంవత్సరాలు పడిపోయింది. మాట్లాడుతున్నప్పుడు పరస్పర గౌరవం తోటి రాజకీయ విమర్శలు చేసుకోవాలి తప్ప
రాజకీయంగా కూడా పార్టీలను తులనాడితే వచ్చేది ఏముండదు. Right. రాబోయే కాలంలో చెప్పండి. ఈ పరిస్థితి కాసం ఏమైందో గారు, మేము చూస్తాం. కాసం గారు, మేము చూస్తాం. మీరు ఎన్ని చెప్పినా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలో కూర్చోవడం లేదు, సఖ్యత లేదు. తెలంగాణ ప్రజల్ని విస్మరించిన భారతీయ జనతా పార్టీకి స్థానం లేదని అర్థమైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చేది ఏదో ఆయన ఏదో బెంపులి పుప్పులి అని అనుకుంటే అది అయ్యేది కాదు, పోయేది కాదు. ప్రజలు క్లీన్ కట్ గా ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుకు పథకాలకు ఇచ్చినటువంటి తీర్పు 100%. రాబోయే రోజుల్లో ఈ 60 నుంచి 70% ముందుకు వస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఈ ఎన్నికలు కూని చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇవాళ శ్రీరంగ నీతులు, గురింజ నీతులు ప్రజలు నమ్మరు. థ్యాంక్ యూ కాసం వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ తక్కలపల్లి రవీంద్రరావు గారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల సమరంలో మాత్రం క్లియర్ కట్ గా కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే మెజార్టీ 7,000కు పైగా, మినిమం 7,000కు పైగా గెలిచారు. రెబల్స్ ఇంకో 1000 ఏ రకంగా చూసుకున్నా కూడా 8,000కు పైగా గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల్లో కాంగ్రెస్ పాగా వేసింది. అయితే ఈ పంచాయతీల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, ఆ రెండు కూటమి కట్టాయి అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించి ఆ రెండు పార్టీలు మళ్ళీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇది ప్రైమ్ టైం డిబేట్.